Hi friends, welcome to the Tableau training. So today మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి ఫిల్టర్ యాక్షన్ ఇన్ Tableau. సో ఫిల్టర్ యాక్షన్ అనేది Tableau లో ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్ డేటాని కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. నేను డేటా సోర్స్ వచ్చి నార్మల్గా తీసుకున్నాను. మనకి Tableau ప్రొవైడ్ చేసినటువంటి శాంపుల్ సూపర్ స్టోర్ డేటాని నేను వచ్చి డేటాగా యూజ్ చేసుకుంటున్నాను. నేను ఏంటంటే డిఫాల్ట్గా ఇక్కడ వచ్చి ఫిల్టర్ యాక్షన్ అని చెప్పి ఒక ప్రీ డిఫైన్ డాష్ బోర్డ్ని క్రియేట్ చేశాను. దీనికి ఫిల్టర్ యాక్షన్ అనేది అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మన ప్రెజెంటేషన్ మోడ్లోకి వచ్చేసి ఇప్పుడు ఫిల్టర్ యాక్షన్ అనేది ఎలా అప్లై అవుతుంది అసలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ఇప్పుడు కేటగిరీ వైజ్ సేల్స్లో నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసి ఫర్నిచర్ ఉంది కదా, ఫర్నిచర్ రీజియన్ వాల్యూస్ని దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇదేం చేస్తుందంటే ఆ ఫర్నిచర్ రిలవెంట్ డేటాని మనకి సబ్ కేటగిరీ వైజ్ సేల్స్లో చూపిస్తుంది అనమాట. వన్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ అనేది మనకి కింద షీట్లో అప్లై అవుతుంది. అంటే ఫర్నిచర్ రిలవెంట్ డేటాని మాత్రమే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకోసారి మనం సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫిల్టర్ యాక్షన్ అనేది బ్యాక్కి వెళ్ళిపోయి నార్మల్గా మనకు విజులేషన్ అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఆఫీస్ సప్లయర్స్ ఉంది. ఆఫీస్ సప్లయర్స్లో వెస్ట్ రీజియన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, దానికి రిలవెంట్ డేటా అనేది మనకి కింద చూపిస్తుంది. సో దానికి డేటా మాత్రమే ఫిల్టర్ అవుతుంది అనమాట, రిలవెంట్ డేటా మాత్రమే. అదేవిధంగా టెక్నాలజీలో చూసుకున్నాం అనుకోండి, టెక్నాలజీలో సెంట్రల్ రీజియన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ సెంట్రల్ రీజియన్కి సంబంధించిన డేటా మాత్రమే, టెక్నాలజీకి సంబంధించిన రిలవెంట్ డేటా మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది. ఇంకోసారి మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వ్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫిల్టర్ యాక్షన్ అంటే. సో ఇప్పుడు దీన్ని మనం ట్యాబ్లూలో ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. దానికోసం మనం ఏం చేద్దామంటే డాష్ బోర్డ్ క్లిక్ చేసి యాక్షన్స్కి వచ్చేసి నేనేం చేస్తానంటే ఆటోమేటిక్గా నేను ఒక యాక్షన్ అప్లై చేస్తున్నాను కదా, దీన్ని రిమూవ్ చేసేస్తాను ఫ్రెండ్స్. రిమూవ్ చేసేసి మళ్ళీ నేను న్యూగా యాక్షన్ని అప్లై చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, యాక్షన్ అనేది అప్లై కాలేదు. ఎందుకంటే నేను యాక్షన్ అనేది రిమూవ్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు నేను యాక్షన్ అనేది మనకి రావాలి అంటే మనం యాక్షన్ అప్లై చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసి యాక్షన్లో క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనం ఇక్కడ యాడ్ యాక్షన్ కానీ క్లిక్ చేసామంటే ఇక్కడ మల్టిపుల్ యాక్షన్స్ చూపిస్తుంది అనమాట. అందులో మనం ఫిల్టర్ యాక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఫిల్టర్ యాక్షన్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇంకొక డైలాగ్ బాక్స్ అపియర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనము ఆ యాక్షన్కి నేమ్ అనేది ఇస్తాము. సో ఫిల్టర్ డేటా అని చెప్పి యాక్షన్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ సేల్స్ డాష్ బోర్డ్లో మనకి సోర్స్ షీట్ ఏది, కేటగిరీ వైజ్ సేల్స్ కదా ప్రైమరీ షీట్, దాన్ని వచ్చి సోర్స్ షీట్గా యూజ్ చేసుకుంటాను. టార్గెట్ షీట్లో మనకి టార్గెట్ ఏది, మనకి ఈ సెకండ్ వర్క్ షీట్ కదా, అది వచ్చి కాబట్టి కేటగిరీ వైజ్ సేల్స్ని అన్చెక్ చేసి సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ని ఎనేబుల్ చేస్తాను. సో ఇక్కడ రన్ యాక్షన్లోకి వచ్చేసి మనం ఎప్పుడు తీసుకునేది డిఫాల్ట్గా అయితే సెలెక్ట్ యాక్షన్నే యూజ్ చేస్తాము. సో దాన్నే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ క్లియరింగ్ ది సెలెక్షన్ విల్ అని ఉంది కదా, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇందులో షో వాల్యూస్ సెలెక్ట్ చేసుకుంటాను. షో వాల్యూస్ అంటే ఏంటంటే మనం ఒకసారి డీసెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు వాల్యూస్ అన్ని చూపించాలి అని చెప్పి. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ని మనం 1 by 1 చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు షో వాల్యూస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు సెలెక్ట్ చేశాను అనుకోండి, ఆఫీస్ అప్లయన్సెస్లో సెంట్రల్ రీజియన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, మనకి ఆ డేటా అనేది ఫిల్టర్ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి సెలెక్ట్ చేశాను అనుకోండి, మనకి రిమైనింగ్ వాల్యూస్ అని చూపిస్తాను. అంటే మనం క్లియరెన్స్ సెలెక్షన్ అనేది కీప్ ఆల్ వాల్యూస్ అని పెట్టాము కదా, అందుకోసం ఆల్ వాల్యూస్ వస్తుంది అనమాట. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళేసి సెకండ్ ఆప్షన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి ఈ యాక్షన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ క్లిక్ చేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే షో వాల్యూస్ తీసేసి కీప్ ఫిల్టర్డ్ వాల్యూస్ అని పెడతాను. ఇది క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశాను అనుకోండి, మళ్ళీ ఓకే సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చి ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను అనుకోండి, హిస్టరీ ఆఫీస్ సప్లయర్స్ని, మనకి డేటా ఏమో ఫిల్టర్ అవుతుంది, ఫిల్టర్ యాక్షన్ అయితే అప్లై అవుతుంది. బట్ మనం వన్స్ డీసెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ ఆల్ వాల్యూస్ అనేది రాదు. మనం సెలెక్ట్ చేసిన డేటా అనేది అలాగే ఉండిపోతుంది అనమాట. సో వన్స్ డీసెలెక్ట్ చేసాం అనుకోండి, చూడండి, అంటే మనం ఏదైతే ఆఫీస్ సప్లయర్స్ కేటగిరీని సెలెక్ట్ చేసామో దాని రిలవెంట్ డేటా అనేది మనకి అలాగే ఉంటుంది అనమాట. అంటే మనం వన్స్ డీసెలెక్ట్ చేసిన తర్వాత కూడా ఈ విజువలైజేషన్ అనేది ఎటువంటి చేంజెస్ ఉండవు. అందుకోసం మనం ఎప్పుడు కూడా ఏంటంటే షో ఆల్ వాల్యూస్ అనే ఆప్షన్ని డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉంది కదా మనకి, అది కూడా చెక్ చేద్దాము. ఇక్కడికి వచ్చేసి సో కీప్ షో ఆల్ వాల్యూస్ చూసాము, అదేవిధంగా కీప్ ఫిల్టర్డ్ వాల్యూస్ చూసాము. ఇప్పుడు ఎక్స్క్లూడ్ ఆల్ వాల్యూస్ చూద్దాం.
దీనికి ఓకే క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసాం అనుకోండి, మళ్ళీ ఓకే క్లిక్ చేసాము. ఇదేమవుతుందంటే ఇక్కడ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఈ రిలవెంట్ డేటాని ఫిల్టర్ చేస్తుంది. బట్ వన్స్ మీరు డీసెలెక్ట్ చేసిన తర్వాత ఎక్స్క్లూడ్ ఆల్ వాల్యూస్ కదా మనం సెలెక్ట్ చేసుకునేది, ఈ షీట్ అంతా బ్లాంక్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి కావాలి, వెళ్ళిపోయింది కదా. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకుంటేనే వస్తుంది, మళ్ళీ దాన్ని డీసెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అది మనం బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది మనం అప్పుడు డిసైడ్ అవుతాము. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే మనకి వ్యూ అనేది కనిపించాలి కాబట్టి ఎప్పుడు డిఫాల్ట్గా షో ఆల్ వాల్యూస్ అనే ఆప్షన్నే సెలెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. షో ఆల్ వాల్యూస్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, దానికి రిలవెంట్ డేటా అనేది ఫిల్టర్ అవుతుంది. మళ్ళీ డీసెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ ఆల్ వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఫిల్టర్ యాక్షన్ అంటే ఇలా వర్క్ అవుతుంది.